నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీఎం సూర్యకర్ పై కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష. 1,16,000 మంది నమోదు చేసుకున్నట్లు వెల్లడి. టూరిజం అభివృద్ధి నిధులతో పలు కేంద్రాలను ఆధునీకరిస్తామని ప్రకటన. ఘనంగా టంగుటూరి ప్రకాశం జయంతి కార్యక్రమాలు. సీఎం చంద్రబాబు, ఇతర ప్రజాప్రతినిధులు నివాళి. గుంటూరులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు. స్వచ్ఛ ప్రతిజ్ఞ, విద్యార్థులతో మానవహారాలు. నగరంలో చిత్ర షూటింగ్ సందడి. ఈ రోజుల్లో పెళ్లి చూపులు సినిమా చిత్రీకరణ. జిల్లా వ్యాప్తంగా 1,16,000 మంది సూర్యఘర్ పథకం కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం అమలు తీరుపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎం సూర్యఘర్, పీఎం జీవీకే పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ది కోసం బొంగరాలబీడ్లో నిర్మాణం చేపట్టాలని చూస్తున్నామన్నారు. టూరిజం డెవలప్మెంట్ కోసం కేంద్రం నుండి 80 నుండి 100 కోట్ల నిధులు మంజూరు చేయించుకునే అవకాశం ఉందన్నారు. ఎన్టీఆర్ మానస సరోవరం, పేరేచెర్ల అటవీశాఖ, నందనవనం, ఉండవల్లి కేవ్స్, ఉప్పల్పాడు విదేశీ పక్షుల కేంద్రాల అభివృద్ది కోసం ఈ నిధులు ఉపయోగించవచ్చునని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పీఎం సూర్యఘర్ అనేది ఇది కూడా ఒక అద్భుతమైన స్కీమ్. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద చాలా దృష్టి పెట్టారు. ఈ స్కీమ్ ప్రకారం టోటల్గా గుంటూరు ప్రాంతంలో 1,16,000 మంది రిజిస్టర్ అయ్యారు ఈ స్కీమ్ కావాలని. అయితే వెండర్స్ని సెలెక్ట్ చేసుకొని ఒక స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు 14,000 మంది మాత్రమే ఉన్నారు. అంటే 10% కంటే ఎక్కువ ముందుకు వెళ్ళట్లేదు, 15% కంటే ముందు. ఇందులో కూడా ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి 3,600 అయ్యారు. ఎందుకు ఇంత తక్కువ అవుతుందంటే దీనికి కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బ్యాంక్స్ లోన్ వచ్చే విధానంలో కానీ కొన్ని పోర్టల్లో స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి. అదేవిధంగా పబ్లిక్ అవేర్నెస్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక 5-6 ఇష్యూస్ అన్నీ వీళ్ళు వెండర్స్, అధికారులు, బ్యాంకర్స్ ముగ్గురు కూర్చున్నప్పుడు వాళ్ళ ఈచ్ పర్సన్ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ అర్థం చేసుకున్నాం. ఈ సమస్యలన్నిటితోటి ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పవర్ మినిస్టర్ వీళ్ళందరికీ కూడా లెటర్స్ రాసి వీటిని ఏ విధంగా సాల్వ్ చేసి ఈ స్కీమ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలనేది మా ఆలోచన. ఈరోజు జరిగినటువంటి 2 రివ్యూస్. మానస సరోవరాన్ని డెఫినెట్గా పీపీపీ మోడల్లో డెవలప్ చేయాలని యాక్చువల్ ఇప్పుడు పిట్కో వాళ్ళని కూడా యాక్చువల్గా పిలిచి గుంటూరులో ఉన్న ఈ 3-4 పెండింగ్ వాటిని ఏ విధంగా చేస్తే అవి వైబుల్ అవుతాయి, లాంగ్ టర్మ్ సస్టైన్ అవుతాయని స్టడీ చేస్తూ ఉన్నారు. స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని ఉండవల్లిలో నిర్వహించారు. ప్రకాశం పంతులు చిత్రపటానికి సీఎం చంద్రబాబు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. తెలుగువారిలో స్వాతంత్ర కాంక్షను రగిల్చిన ధీరోదాత్తుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని సీఎం గుర్తు చేశారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నిర్వహించారు. చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో చేపట్టిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, డిప్యూటీ మేయర్ సజీలా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరవని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. వర్షాకాలంలో వచ్చే రోగాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నసీర్ సూచించారు. పారిశుధ్య నిర్వహణలో గుంటూరు కార్పొరేషన్ను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు చిస్టి, సంకూరు శ్రీను, హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ శాంతి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్ని ఇబ్బందులున్నా కూడా స్థానిక సంస్థల నిధుల్ని వాటికే వినియోగిస్తూ పారిశుభ్రం మీద ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గుంటూరు కార్పొరేషన్కి సంబంధించి గత ప్రభుత్వంలో
అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు పారిశుభ్రత మీద పెద్ద ఎత్తున ఉద్యమంలాగా చేపట్టి అవసరమైనటువంటి సిబ్బందిని పెంచుకునేటువంటి కార్యక్రమంతో పాటు పనిముట్లు కానీ అవసరమైనటువంటి ట్రాక్టర్లు కానీ ప్రతి ఒక్కరిని కూడా సేకరించి ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే గుంటూరు కార్పొరేషన్ స్వచ్ఛతలో మంచి మార్కులు సాధించేటువంటి విధంగా దీన్ని ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం. వైసీపీ వదిలిపోయిన చెత్త రాష్ట్రానికి పెను సవాలుగా మారిందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మండిపడ్డారు. వినుకొండలో నిర్వహించిన స్వచ్ఛతా ర్యాలీలో పాల్గొని మున్సిపల్ కార్మికులతో కలిసి రోడ్లను క్లీన్ చేశారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిస్తేనే ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని జీవి తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీలో చెత్త నుంచి సంపద సృష్టించేందుకు వేస్ట్ రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనుందని చెప్పారు. ఈరోజు ఆరోగ్యాంధ్రప్రదేశ్ ని సాధించాలి అంటే స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధించాలి. ముందుగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిస్తే ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం. ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధిస్తే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధించటమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశయం. ఆ ఆశయ సాధన కోసం నేడు ప్రజలందరూ భాగస్వామి అవ్వాలని కోరుతా ఉన్నా. ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏ వ్యక్తికి సంబంధించింది కాదు. ప్రతి వ్యక్తి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలి. చెత్త మీద పన్నేసే చెత్త ప్రభుత్వాన్ని చూశారు. అలాగే 87 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త రాష్ట్రంలో వదిలేసిపోయారు. సమంజసమా? చెత్త పన్ను ఎందుకు వేశారు? చెత్త పన్ను వేసి చెత్తని ఎందుకు దాన్ని రాష్ట్రం నుండి పరిశుభ్రంగా చేయలేకపోయారు? 87,000 టన్నులు గత ప్రభుత్వంలో పేరుకుపోయిందంటే అన్ని మున్సిపాలిటీల్లో దానికి బాధ్యత ఎవరు? గత పాలకులు. ఈరోజు విజనరీ ముఖ్యమంత్రి గారు చెత్త నుండి సంపద సృష్టిస్తూ ప్రజల ఆరోగ్యానికి బాటలు వేస్తున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కావటి శంకర్రావు ఉన్నత పాఠశాలలో కమిషనర్ పులి శ్రీనివాసులు, మేయర్ కోవెలముడి రవీంద్ర మొక్కలు నాటి విద్యార్థులతో మానవహారం, స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం జరిగేదని, ప్రస్తుతం 4వ శనివారం జరుగుతుందన్నారు. నగరంలో దశల వారీగా సుమారు 5 లక్షల మొక్కలు నాటేలా కార్యాచరణ సిద్దం చేసుకున్నామని, విద్యార్థులు తమ ఇళ్లలో నాటడానికి ఏ మొక్కలు కావాలో హెచ్ఎంకి తెలిపితే అవి నగరపాలక సంస్థ నుండి అందిస్తామని తెలిపారు. కావటి శంకరరావు ఉన్నత పాఠశాలలో మానవతా స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో మొక్కలు నాటుతున్నామని, వాటిని సంరక్షించడానికి విద్యార్థులు వాటిని దత్తత తీసుకోవాలని సూచించారు. మనం ఈ సంవత్సరం ఒక 5 లక్షల మొక్కలు నాటుకోవాలి. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇన్స్టిట్యూషన్స్, తర్వాత ఇళ్లల్లో, రోడ్ల మీద ఇవన్నీ కూడా ఒక 5 లక్షల మొక్కలు నాటాలని తలంపుగా పెట్టుకొని ఇప్పటికే ఒక దగ్గర 40,000 మొక్కలు మనం నాటడం జరిగింది. వేరే మరి ఇలాంటి వారి సహకారంతో పిల్లలు మీరంతా కూడా మీ ఇళ్లల్లో ఏదైనా ఒక మొక్క లేదా 2 మొక్కలు నాటుకోవాలంటే మీరు మీ టీచర్స్కి, హెచ్ఎం గారికి మీ పేరు ఇవ్వండి. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు దేశానికి చేసిన సేవలు చరిత్రలో వెలిగిపోతాయని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రకాశం పంతులు జయంతి నిర్వహించారు. టంగుటూరి చిత్రపటానికి వైసీపీ శ్రేణులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం పంతులు ఆశయాలను ముందుకు తీసుకెళ్తుందని అప్పిరెడ్డి చెప్పారు. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి భూ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఆయన పరిపాలనా తీరు కానీ ప్రతి ఒక్కటి కూడా, ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి పేద ధనిక వర్గాల మధ్య వ్యత్యాసం ఉండకూడదనే ఆలోచనతో ఆయన కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ ప్రారంభించిన రోజు నుంచి భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా 2 సార్లు లోక్సభ సభ్యునిగా పనిచేసిన సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. 1942 మార్చి 25న మహబూబ్ నగర్ జిల్లాలోని కొండ్రాపుపల్లి గ్రామంలో జన్మించిన సురవరం సుధాకర్ రెడ్డి విద్యార్థి ఉద్యమ అగ్రనేతగా, యువజన నేతగా జాతీయ స్థాయిలో కృషి చేసిన మహనీయులని కొనియాడారు. దేశవ్యాప్తంగా పేదలు, రైతులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం కృషి చేసి తన 83వ ఏట అనారోగ్యంతో మరణించారని తెలిపారు.
వారి వారసత్వ లక్షణాలను పుణికిపుచ్చుకొని సుధాకర్ రెడ్డి గొప్ప స్థాయికి ఎదిగారన్నారు. దేశహితం కాంక్షించి దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. ఎర్ర జెండా చేతపట్టి జీవితాంతం ఉద్యమించిన మహానేతను దేశం కోల్పోయిందన్నారు. సురవరం ప్రతాప్ రెడ్డి తెలంగాణ వైతాళికుడుగా పేరు పొందారు. వారి తండ్రి స్వాతంత్ర ఉద్యమ నేతగా ఉండేవారు. అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి జన్మించిన సురవరం సుధాకర్ రెడ్డి గారు విద్యార్థి ఉద్యమంలో ఏఎస్ఎఫ్ కర్నూలు పట్టణ కార్యదర్శిగా, కర్నూలు జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా ఎదగటం, మరొక వైపున ఏఏవైఎఫ్ యువజన సంఘంలో జాతీయ కార్యదర్శిగా ఎదగటం, ఆ అనంతరం అనేక సందర్భాల్లో అరెస్ట్ కావటం, జైలు జీవితం అనుభవించటం మనందరం గమనించాం. అలాంటి మహనీయుడు ఈ నెల 22వ తేదీ మరణించటం చాలా బాధాకరం. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం దేవాపురం శాఖ వారి ఆధ్వర్యంలో హిందూ కాలేజ్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమారాజేశ్వరి, శిరీష, బాబురావు, రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొన్నారు. విశ్వ బంధుత్వ దివస్ సందర్భంగా దాది ప్రకాష్ మణి గారి 18వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది హిందూ కాలేజ్ ఆవరణలో. సో దాది గారి యొక్క త్యాగం, తపస్య, సేవకి ఫలితంగా ఈ రోజున విశేషంగా 1,00,000 యూనిట్ల బ్లడ్ డొనేట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి, సమాజ సేవ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రక్తం చాలా విలువైనటువంటిది, ప్రతి ఒక్క ప్రాణిని రక్షించేది, మనం జీవించడమే కాదు నలుగురిని కూడా జీవింపచేసేటువంటిది, ప్రతి ఒక్కరికి సమాజంలో సంబంధాన్ని కూడా బలపరుస్తుంది. శ్రావణ మాసం ముగింపు సందర్భంగా అరండల్పేట అష్టలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. 1,00,000 గాజులతో మహిళా భక్తులు విశేష పూజలు నిర్వహించారు. సకల శుభాలు కలగాలంటూ కుంకుమార్చన చేశారు. గత 30 సంవత్సరాలుగా అరండలపేటలోని అష్టలక్ష్మి సమితి లక్ష్మీనారాయణ స్వామి మందిరంలో జరుగుతున్నటువంటి ఈ విశేష అద్భుతమైన కార్యక్రమం బహుశా భారతదేశంలో ఏకకాలంలో మహామంగళ గౌరీదేవిని, అదే స్ఫూర్తితో మహాలక్ష్మిని దర్శించుకునే భాగ్యాన్ని యావత్ ప్రపంచానికి అందిస్తున్న ఏకైక దేవాలయం, ఏకైక మహాక్షేత్రం గుంటూరు అరండలపేటలో శ్రీ లక్ష్మీనారాయణ మందిరం. దేర్ ఇస్ నో డౌట్ ఎట్. ఇది గమనించాల్సిన విషయం. ముఖ్యంగా అమ్మవారిని ఇన్ని రోజులుగా పూజ చేస్తామన్నారు, 11 రోజులుగా. ఈవేళ విశేషంగా 1,00,000 గాజులతో పరిపూర్ణమైనటువంటి దర్శనాన్ని అమ్మవారు ప్రవేశిస్తాం. అమ్మవారు ప్రకృతిని, పర్యావరణాన్ని మీరు పరిరక్షిస్తూ నాతో పాటు కలగలిసి ప్రయాణం చేయండి అని అమ్మ మనం కోరుకుంటాం. ప్రకృతి లేకపోతే మనం లేము. ప్రకృతి కూడా పరమాత్మ స్వరూపమే. యా దేవి సర్వభూతేషు క్రియారూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు మళ్ళీ భ్రాంతిని కూడా అమ్మవారు పడేస్తారు. ఇందాక మా సోదరుడు ప్రసాద్ కుమార్ చెప్పాడు, అమ్మ పరీక్షిస్తుంది, ఆ పరీక్షలో మీరు నెగ్గాలి. ఒక్కమారే అయ్యే సెలెక్ట్ కాలే కదా మనం. మన ఓన్ కారే 240 స్పీడ్లో పెడితే మనం వెళ్ళగలుగుతాం, వెళ్ళలేం కదా. ఆ పరీక్షలో నెగ్గాలి, మెచ్చాలి, అమ్మ అనుగ్రహాన్ని పొందాలి. అమ్మ సేవలో ఎవరైతే పాత్రలు అవుతూ ఉంటారో అమ్మ తప్పనిసరిగా వారికి పరిపూర్ణ అనుగ్రహాన్ని ఇస్తుంది. వారి కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది. అమ్మ దగ్గర నుంచి మేము గాజులు ఇచ్చాం, మేము బంగారం ఇచ్చాం, పట్టు చీర ఇచ్చాం, ఇవి ఇచ్చాం, అవి ఇచ్చామంటే అవి మేము కోరుకోం. అమ్మ కోరుకునేది మానస పూజ మాత్రమే. ఇవన్నీ కూడా మన కోసం అలంకారం చేసుకుంటున్నాం. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆందోళన చేపట్టింది. కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రభుత్వం అధికారంలోకి ఏర్పాటైన ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేదని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ ఆరోపించారు. యువగలం పాదయాత్రలో లోకేష్ జీవో 77ను రద్దు చేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో కిరణ్ మాట్లాడారు. బస్సులో ప్రయాణించే విద్యార్థులకు బస్ పాసులు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే నెలలో విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ రోజు రాష్ట్రంలో ఏ కాలేజీకి వెళ్ళినా వాళ్ళు ఎగ్జామ్స్ రాయాలి అంటే ఫీజులు కట్టాల్సిందని చెప్పి యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని స్కాలర్షిప్ని విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా యువగలం పాదయాత్రలో లోకేష్ గారు జీవో నెంబర్ 77ని నేను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రద్దు చేస్తానని మాట ఇచ్చారు. కానీ ఈరోజు సంవత్సరన్నర గడుస్తున్నా కానీ ఈరోజు ఆ జీవో జోలికి వెళ్ళట్లేదు. ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ, పీజీ కోర్సులు కౌన్సిలింగ్ జరుగుతున్నాయి. ఈరోజు జీవో నెంబర్ 77 రద్దు చేయకపోతే ప్రైవేట్ కాలేజీల్లో, ఎయిడెడ్ కాలేజీల్లో చదివేటువంటి పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు ప్రభుత్వం. కాబట్టి ఆ జీవోని వెంటనే రద్దు చేసి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని కోరుతున్నాం. శ్రీశక్తి పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సుని ఇచ్చారు, స్వాగతిస్తున్నాం. ఈరోజు ట్రావెలింగ్ చేసే విద్యార్థికి బస్ పాసులు కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా కోరుతున్నాం. నగరంలో ఈ రోజుల్లో పెళ్లి చూపులు చిత్ర షూటింగ్ సందర్భంగా నటీనటులు హంగామా చేశారు. అశోక్ నగర్ లో ఈ రోజుల్లో పెళ్లి చూపులు సినిమా షూటింగ్ జరిగింది. చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను గుంటూరులో చిత్రీకరించారు. నటీనటులను చూసేందుకు స్థానికులు ఉత్సాహం చూపించారు. 2 నెలల్లో ఓటీటీ ఆహాలో రిలీజ్ అవుతుందని డైరెక్టర్ రామినేని గోపాలకృష్ణ వెల్లడించారు. అలా లైక్ అయితే ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది కదా, అది ఈ రోజుల్లో పెళ్లి చూపులు అనేది వర్కింగ్ టైటిల్ అనేది పెట్టాము. సో ఇది ఒక 2 monthsలో రిలీజ్ అవుతుంది ఓటీటీకి, ఆహా కానీ అమెజాన్ కానీ. ఇది చాలా బాగుంటుంది సినిమా. పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గళ్ల మాధవి ప్రత్యక్షంగా పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా గల్లా మాధవి తన కార్యాలయంలో ప్రజలు తెలిపిన సమస్యలను కేవలం విని ఆగిపోకుండా వాటి పరిష్కారం కోసం స్వయంగా ద్విచక్ర వాహనాన్ని నడుపుకుంటూ పలు డివిజన్లలో పర్యటించారు. ముఖ్యంగా 28వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో జరుగుతున్న పనులను పరిశీలించి ఎమ్మెల్యే ఎట్టి పరిస్థితుల్లోనూ నాసిరకం పనులు అనుమతించబోమని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యతతో కూడిన మురుగు కాల్వలు, రహదారులు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఏటియాగ్రహారం 4, 5వ లైన్ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న మురుగు సమస్యలను ప్రత్యక్షంగా గమనించి శాశ్వత పరిష్కారం కోసం తక్షణ చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా తెలుగు వెలుగు ఆత్మీయ పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమం అన్నమయ్య కళావేదికలో జరిగింది. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని అన్నమయ్య కళావేదికలో జరిగిన సన్మాన కార్యక్రమానికి ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆచార్య అప్పాజ్యోస్యుల సత్యనారాయణకు కళా విపంచి ఆత్మీయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. నాటక రంగం నన్ను ఈ స్థాయికి తెచ్చిందని గుమ్మడి గోపాలకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. ఎంతో మందికి నటనలో ఓనమాలు నేర్పించిన మహనీయులు అప్పాజ్యోస్యుల సత్యనారాయణ అని కొనియాడారు. అనంతరం ఆరాధన ఆర్ట్స్ అకాడమీ గుంటూరు వారి పాప దొరికింది హాస్య నాటిక ప్రదర్శన ఆహుతులను విశేషంగా అలరించింది. ఈ కార్యక్రమంలో కళా విపంచి అధ్యక్షులు బొప్పన నరసింహారావు, డాక్టర్ వి నాగరాజ్యలక్ష్మి, రామరాజు శ్రీనివాసరావు, నడింపల్లి వెంకటేశ్వర్లు, డి తిరుమలేశ్వరరావు, జి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఇంతకన్నా తక్కువ స్థాయిలో రావద్దంటే ఇది వచ్చేయడానికి మానేమని చెప్పడం. ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తికి ఇచ్చిన తర్వాత మళ్ళీ దొరుకుతాడా, ఇన్ని అర్హతలు నా వ్యక్తి క్వశ్చన్ చేసుకుంటే డెఫినెట్గా దొరకడం మాత్రం నేను చెప్పగలను. అందుకనే ఎందుకంటున్నానంటే ఆయన ఎలా ఒప్పుకున్నాడు అబ్బాయి ఈ అవార్డుకి అని అనుకున్నాడు.
జనరల్గా ఇటువంటి సన్మానాలు అవార్డ్స్ అంటే చాలా దూరంగా ఉంటాడు ఆయన. అటువంటి వ్యక్తి ఈ రోజున ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరి బుజ్జి యొక్క మంచితనానికి, వాళ్ళ బ్యాచ్ యొక్క క్రమశిక్షణకి ఆయన లొంగిపోయి ఈ సన్మానాన్ని గ్రహిస్తున్నారు నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, తంగుడూరు ప్రకాశం పంతులు గారు ఆ నాటకాన్ని మొదలు నాగభూషణ శర్మ గారు రాసినప్పుడు ముగ్గురు చేశాడు. సుభాష్ చంద్రబోస్, నెహ్రూ గారు ఎందుకు పరిపాలనా దక్షత, దానికోసమని అంత పరిపాలనా దక్షత చెప్తున్నాడు. గాంధీ గారు లాంటి అంత త్యాగమూర్తి అని చెప్తున్నాడు. బోసు లాంటి అంత ధైర్యవంతుడు, అంత మహావీరుడు అని చెప్తున్నాడు. చూడండి, అది ధ్వని అంటే. ఖడ్గములేని బోసు ఘనకీర్తులు తెచ్చే నా జాతికి, మన జాతికి ఘనకీర్తి, జాతీయ స్థాయిలో ఆంధ్రదేశం అంటే ఏమిటి, ఆంధ్రుడు అంటే ఎట్లా ఉంటాడని సాటినటువంటి మహాపురుషుడు ఆయన. ఆయన 154వ జయంతి వాళ్ళ ఆయన పేరు మీద ఈ తెలుగు వెలుగు పురస్కారం నాకు ఇవ్వడం, పైగా ముఖ్యంగా మా సిపిఐ జాతీయ పూర్వ కార్యదర్శి మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సిపిఐ జిల్లా కార్యాలయం మల్లలింగం భవన్లో జరిగిన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ, సుధాకర్ రెడ్డి పేద ప్రజల కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత నాయకుడని తెలిపారు. 2000లో జరిగిన బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని, పేదల హక్కుల కోసం ఎన్నోసార్లు జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. సాధారణ కుటుంబంలో పుట్టి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన సుధాకర్ రెడ్డి తన కృషి, త్యాగం, నిబద్ధతతో ఎరుపు జెండా విలువలను నిలబెట్టారని పేర్కొన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి, సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని, కర్నూలులో చదువుకునే రోజుల్లో బ్లాక్ బోర్డ్, చాక్పీస్ల కోసం పోరాటాలు నిర్వహించారని, విద్యాశాఖ అధికారులను ఆలోచింపచేశారని అన్నారు. ఏఎస్ఎఫ్ ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర జాతీయ నాయకుడిగా ఎదిగి అనంతరం పార్టీ జాతీయ కార్యదర్శిగా, ఎంపీగా, శాసనసభ్యులుగా పనిచేసిన మహోన్నత వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి అని కొనియాడారు. వారి ఆశయాలను కొనసాగిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లలితమ్మ, ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బండారపు యశ్వంత్ శశి, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు మంగా శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు నూతలపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని నివాళులర్పించారు. కమ్యూనిస్టులందరూ ఐక్యం కావాలని చెప్పటమే కాకుండా ఆచరణలో కమ్యూనిస్టుల ఐక్యత కోసం ఏమి చేయాలంటే అది చేయడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి, అందరినీ కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి, అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి, చట్టసభల్లో కమ్యూనిస్టులు ఎన్నికలు ఎలా ఉండాలో ఆదర్శవంతంగా చూపించినటువంటి వ్యక్తి, మరి అనేక పోరాటాలకు నాయకత్వం వహించి ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆదర్శప్రాయమైనటువంటి జీవితం లేవు. అదొక పెద్ద మూఢనమ్మకం. దానివల్ల ప్రజలకి వచ్చేటువంటి అమాయకమైనటువంటి ప్రజల్ని, వాళ్ళ అమాయకత్వాన్ని డబ్బుగా చేసుకుంటూ అనేక మంది సంపాదించుకుంటూ ఉన్నారు. చాతబళ్ళు అనేటువంటి లేవు. చాతబళ్ళు అనేవి ఎవరైనా ఉంటే నా వద్దకు వచ్చి ఏమేం కావాలో అది మట్టె, లేకపోతే గోర్ల, జుట్ట, ఈ విధంగా ఏ కావాలంటే ఇస్తాను. నన్ను చాతబడి చేసి చాతబడి ఉందని చెప్పి నిరూపించని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు. అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఆయనకుంది. అంత గొప్ప నాయకుడిని మనం కోల్పోవడం భారత కమ్యూనిస్ట్ పార్టీ, అదేవిధంగా ప్రజలకి, భారతదేశ ప్రజానీకానికి తీరం రోడ్ని చెప్పేసి తెలియజేస్తూ, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా బీజేపీ 3వ మండల అధ్యక్షురాలు గాయత్రి బెహారా ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ 3వ మండల అధ్యక్షురాలు గాయత్రి బెహ్రా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు ఉన్నారని తెలిపారు. ఆయన నిస్వార్థానికి మరో పేరని అన్నారు. ఇప్పటి రాజకీయ నాయకులు వారిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా యువమోర్చా నాయకులు శశాంక్ శర్మ, బీజేపీ 3వ మండల ప్రతినిధి బూసి స్టాలిన్, ప్రధాన కార్యదర్శులు యశ్వంత్ లకారా, శంకరమంచి సాయి, పోలింగ్ బూత్ అధ్యక్షులు బాలరంగయ్య, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ సీఎంగా ఉన్నారు ఆయన మనకి ఎంతో సేవ చేశారు. అలాగే ఏ ఒక్క
అభ్యుదయ కాలేజీలో మహిళల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శనక్కేల రాజకుమారి పాల్గొని విద్యార్థులకు బ్రెస్ట్ క్యాన్సర్ నివారణపై పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు క్రమం తప్పకుండా బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేయాలని, మొనాస్టైల్ సైకిల్ సమయంలో శుభ్రత, సమతుల్య ఆహారం, మానసిక ప్రశాంతత తప్పనిసరిని సూచించారు. క్రమమైన వ్యాయామం, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ద్వారా అనేక వ్యాధుల్ని ముందుగానే నివారించవచ్చునని సూచించారు. అంతేకాక మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం సుఖశాంతులతో సమాజం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని ఆమె ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు. ఇప్పుడు మనం వెళ్ళే దారిలో కూడా చాలా స్మోకర్స్, ఆల్కహాలిక్స్, ఇంకా గుంటూరులో ఎందుకో చాలా డ్రగ్స్ కూడా పెరిగిపోతున్నాయి. తెలియకుండా మన చుట్టూతానే డ్రగ్ అడిక్ట్స్ కూడా ఉంటున్నారు. వాళ్ళ వల్ల మనకి ప్రాబ్లమ్సే, కానీ మీరు అలవాటు అవ్వద్దు వాటికి. ఎందుకు చెప్తున్నానంటే గర్ల్స్కి కూడా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు మనం సిటీస్లోకి వెళ్తే చాలామంది ఈ ఐటీ జాబ్స్ వలన, వాళ్ళ స్ట్రెస్ వలన వాళ్ళు స్మోకింగ్కి అలవాటు అయిపోతున్నారు. ఏంటి గర్ల్స్ కూడానా అంటే గర్ల్స్ కూడా స్మోకింగ్కి అలవాటు అయిపోతున్నారు. సో ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలుసు హెల్త్ ఇంపార్టెంట్ అని. హెల్త్ ఇంపార్టెంట్ అన్నప్పుడు మీ హెల్త్ పాడవుతుందంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? సో ఎప్పుడు స్మోకింగ్ అంటే లంగ్స్ పాడైపోతాయి, ఆల్కహాల్ అంటే మీ మెంటల్ ఎబిలిటీ పోతుంది, మీరు కాన్సన్ట్రేషన్ ఉండదు. కమిషనర్ పులి శ్రీనివాసులు శ్యామలానగర్, ఎన్జీఓస్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లకుంట, శ్రీనివాసరావు తోట తదితర ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రతిరోజు ఉదయాన్నే ప్రజారోగ్య కార్మికులు రోడ్ల స్వీపింగ్ చేసేటప్పుడు సెంట్రల్ డివైడర్ వెంబడి కూడా శుభ్రం చేసేలా కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు పర్యవేక్షణ చేయాలన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఉదయం ప్రధాన రోడ్లను డివైడర్ వరకు సమగ్రంగా స్వీపింగ్ చేపట్టాలని ప్రజారోగ్య కార్మికుల్ని ఆదేశించారు. అలాగే ప్రధాన రోడ్లపై విధులు నిర్వహించే సమయంలో తప్పనిసరిగా రేడియం జాకెట్లు ధరించాలన్నారు. ఎన్జీఓ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ పార్కులను పరిశీలించి ఆయా పార్కుల్లో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులు, పెండింగ్ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఐరా హార్ట్ అండ్ పాలీక్లినిక్ ఆధ్వర్యంలో పొన్నూరు రోడ్లోని అంజుమాన్ ఇస్లామియా హైస్కూల్ విద్యార్థులకు సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సమీనా మాట్లాడుతూ మనసులో ధైర్యం, చేతిలో సరైన పద్ధతి ఉంటే ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ప్రతి ఒక్కరికి హృదయ పునరుద్ధరణ పద్ధతి తెలిసి ఉండటం సమాజానికి అమూల్యమైన రక్షణ కవచం అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రశ్నలు అడిగి మరింత అవగాహన పొందారు. All this should be completed within a duration of 10 seconds. Remember, don't waste your time. మీకు తెలియట్లేదు అనుకోండి, డైరెక్ట్లీ గో విత్ సిపిఆర్. డోంట్ వేస్ట్ టైం. నాకు ఇక్కడ కెరోటిడ్ తెలియలేదు, ఇక్కడ చూస్తాను, అక్కడ చేస్తాను. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ palpating or localizing the carotids. Try for 10 seconds. Look at the chest rise and carotids. If you are able to feel it, ఇప్పుడు మీకు carotids తెలుస్తుంది కానీ chest rise లేదు. Then what do we call it as a pulmonary arrest? It is not a cardiac arrest. అంటే ఏంటి, మనిషి గుండె సరిగ్గానే కొట్టుకుంటుంది, దాని వల్ల మనకి కెరోటిడ్స్ అనేవి బాగానే తెలుస్తున్నాయి, బట్ చెస్ట్ రైజ్ లేదు. అంటే ఏంటి, తను తీసుకునే ఆక్సిజన్ అనేది లంగ్స్ వరకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.